నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలను చూద్దాం. రేపు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించిన సర్కార్, రాజ్భవన్ వేదికగా సన్నాహాలు, ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు, పేర్లపై ఏఐసీసీ క్లారిటీ ఇచ్చే ఛాన్సు, తాజాగా గవర్నర్తో స్పీకరు చైర్మన్ మీటింగ్, చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ. రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని క్వశ్చన్ మార్క్తో దిశ పేపర్ ఒక వార్త రాసింది. అంటే దీనికి బేస్ ఏంటంటే గవర్నర్ని చీఫ్ సెక్రటరీ కలిసిండు, మండలి చైర్మన్ కలిసిండు, స్పీకర్ కలిశారు. ఈ సన్నాహకాలు జరుగుతున్నాయి, రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు జరుగుతున్నాయి అనేది దాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఢిల్లీలో ఉండి లాబింగ్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఢిల్లీలో మకాం వేశారు. 4-5 రోజులు అయింది అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు 4 రోజులను, మళ్ళీ ఈరోజు వెళ్తున్నారు హైకమాండ్తో డిస్కషన్ కోసం. ఈ క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పిసిసి అధ్యక్షుడ ఎంపిక, దీనికి సంబంధించి రేపే విస్తరణ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒక వార్తనిచ్చింది. దీనికి సంబంధించి మరి ఏమి ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 5వ తేదీన తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో రేపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ఇప్పటికే దాదాపు ఫైనల్ అయిందని టాక్. ఏఐసీసీ నేతలు మరోసారి పరిశీలించి పేర్లను వెల్లడించే ఛాన్స్ ఉన్నది. ఇటీవల ఢిల్లీలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. పిసిసి తరఫున ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలో జాబితాను సైతం వారికి సమర్పించినట్టు తెలిసింది. కేబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీ చీఫ్ నియామకంపై సైతం జరగవచ్చని లీకులు వెలువడుతున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా సమావేశం కావడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ కేబినెట్ విస్తరణ హడావుడిలో భాగమైన చర్చలు మొదలైనవి. ఇది వాస్తవంగా జరుగుతున్న పరిస్థితి. స్పీకరు, చైర్మను, చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ వీళ్ళంతా పోయి గవర్నర్ కలిశారంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులు మకాం వేశారు. సీఎం వెళ్ళొచ్చిండు, మళ్ళీ ఈరోజు వెళ్తాడు. ఈ అన్ని పరిణామాలు చూస్తే ఆషాఢ మాసం 5వ తారీఖు తర్వాత ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి రేపు ఎల్లుండి వరకే మంచిగా ఉంది కాబట్టి తప్పనిసరిగా రేపే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది అనేది. ఇంకోటి పిసిసి అధ్యక్షుడు నియామకం కూడా జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు ఇచ్చారు. పిసిసి ఛాన్స్ ఎవరికి? ఉత్కంఠగా మారిన ఎంపిక, అన్ని కులాల నుంచి కాంపిటీషన్, మంత్రివర్గ విస్తరణపై ఆధారంగా ఢిల్లీలో ఆశావాహుల లాబింగు, కార్పొరేషన్ చైర్మన్ల జీవో సిద్ధం, నేడో రేపు ప్రకటించే ఛాన్సు. తొలి విడతలో వెలువడిన పేర్లకు అధికారిక ఆర్డర్స్, 3 నుంచి 4 పేర్లు కూడా మార్చే అవకాశం ఉందట. అప్పట్లో 37 మందికి ఇచ్చారు కదా ఎన్నికల కోడ్కు ముందు, వాళ్ళలో ఒక 4-3 మార్చే అవకాశం ఉందట. జీవో అది ఒకటి వచ్చే అవకాశం ఉంది. పిసిసి చీఫ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. బీసీ వర్గాలకు ఇవ్వాలన్నా, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వాలన్నా, లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్కి ఇవ్వాలన్నది. బీసీ వర్గాల నుంచి మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా, మధుయాష్కి గౌడ్, వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు కాకుండా ఎస్టీకి ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ కానీ ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. దీంట్లో మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి గౌడ్, వీళ్ళిద్దరు పేర్లు బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా వీళ్ళ పేర్లు పిసిసి అధ్యక్షుడి జాబితాలో ఉన్నట్టు, వీళ్ళిద్దట్లో ఎవరికి ఒకళ్ళు ఖాయమయ్యే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా అనిపిస్తుంది. క్యాబినెట్ పదవుల విషయంలో కూడా 6 క్యాబినెట్ పోస్టులు భర్తీ చేయాల్సింది. దాంట్లో ప్రధానంగా వాకాటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఆయన ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చిండట, ఆయన పేరు ఒకటి ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన పేరు ఒకటి ఉంది. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే, ఈయన పేరు కూడా ఉంది. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన పేరు కూడా ఉంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యండి బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్, ఆయనకు కూడా క్యాబినెట్లో బెర్త్ ఉంటుందని అంటున్నారు. కానీ క్యాబినెట్లో కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచిన నాయకులకి ఇవ్వాలి, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అని హైకమాండ్ చెప్పినట్టు. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా ఆయనకి ఇస్తారని. ఇంకోటి మొన్న పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే, హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఒక నాయకుడు, నేను 5 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని ఒక ఓపెన్గా అడుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. 5 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొని వస్తాను మీ పార్టీలోకి, మీరు ఎమ్మెల్యేలో సంఖ్య పెరిగిద్ది,
నాకు మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇస్తే నేను 5 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తానని ఒక ఆయన బేరం పెట్టిండట. ఇంకొక ఆయన అయితే ఏకంగా యూపీలో ఉన్న యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ద్వారాగా ఫైరవి చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ ఇవాళ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షం ఉన్నాడు. ఆయనతోని ఇక్కడ నుంచి జంట నగరాల్లో ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన కూడా లాబీ చేస్తానట. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నాకు మంత్రి పదవి ఇచ్చే అష్యూరెన్స్ ఇస్తే మంత్రి పదవి ఇప్పించేటట్టు కాంగ్రెస్ అధిష్టానం పైన ఒత్తిడి తిందని అట్నుంచి కూడా జరుగుతున్నాడు. మరి వీళ్ళలో దానం నాగేంద్రకు వద్దా, అఖిలేష్ యాదవ్ ఎవరి పేరునైతే రిఫర్ చేస్తానో ఆయనకు వస్తుందా, లేదంటే 5 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న వ్యక్తికి వస్తా. మొత్తానికైతే ఈ కాంబినేషన్స్, ఈ ఈక్వేషన్స్లో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక లొల్లి కూడా ఉంది. వాళ్ళ పార్టీలో కాంపిటీషనే కాకుండా బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు కూడా డిమాండ్ పెడుతున్నారు మంత్రి పదవుల కోసం. మరి దీనిపైన ఎటు వెళ్ళే అవకాశం ఉంటుంది చూడాలి. రేపు అయితే విస్తరణ ఉండే అవకాశం ఉంటుందట. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, రైతు రుణమాఫీకి పైసలు రెడీ. 15 ఆగస్టు నాటికి 9,000 కోట్ల రుణం ఈ నెలాఖరు నుంచి రైతుల ఖాతాలో జమ చేసే ప్లాన్. కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు భూములు అమ్మాల్సిన పని లేదని క్లారిటీ. ఇప్పటికే ఖజానాలో 15,000 కోట్లు. రైతు రుణమాఫీకి ప్రభుత్వం డబ్బులు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఖజానాలో 15,000 కోట్లు ఉండగా మరో 9,000 కోట్లు 15 ఆగస్టు నాటికి సమకూర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగాలని నిధులను ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ముందుగా భావించిన విధి విధానాలు తయారు చేశాక ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇది రైతు రుణమాఫీకి పైసలు రెడీ అయినట. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ అందరికీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది కూడా జూలై 1st వీక్ నుంచే అకౌంట్లలో జమ చేయాలని పెట్టుకున్నారు. ఇప్పటికే ఒక 15,000 కోట్లు జమ చేసి ఖజానాలో ఉన్నాయట. అంటే మిగతా బిల్స్ అన్నీ ఆపినట్టుంది. మొత్తానికి ఆపి దీనికోసమే పెట్టుకున్నట్టు 15,000 కోట్లు అయితే స్టోర్ చేసి పెట్టారట. ఇంకో 9,000 కోట్లు ఈ నెలాఖరు వరకు అప్పు పుట్టే అవకాశం ఉందట. మొత్తానికి జూలై నెలాఖరికి దాదాపు 24,000 కోట్లు అకౌంట్లలో పెట్టుకొని ఖజానాలో ఈ నెల మొదటి వారం నుంచి రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమం చేస్తారంటే కార్పొరేషన్ కానీ భూములు అమ్మే పని లేకుండానే మరి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంట్లో ఎంత నిజం ఉంది, ఇది అకౌంట్లలో పడితే కానీ తెలిసింది. ఈ రైతు బంధు లెక్కనే కొంతమందికి వేసి ఇప్పటికీ చాలామందికి రైతు బంధు పడలే. 10 ఎకరాల పైన ఉన్న రైతులకు పడలేదు, జమ కాలే. మరి ఇది అదే కథ ఉంటుందా లేదో చూడాలి. ఇంకోటి, మార్కెట్ రేపటి నుంచి వెబ్సైట్లో కొత్త మార్కెట్ వాల్యూస్. తుది దశలో భూముల విలువ పెంపు అంశం. నేడు వివిధ శాఖల ఉన్నతాధికారుల కీలక భేటీ. అన్ని రకాల ల్యాండ్స్పై పెంపు ప్రతిపాదనలు. 30 నుంచి 200% వరకు పెరిగే ఛాన్స్. భూసేకరణపై ప్రభావం పడే అవకాశం. మార్కెట్ వాల్యూ, రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ల్యాండ్లకు సంబంధించి మార్కెట్ వాల్యూని పెంచే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా స్టాంప్స్ అండ్ డ్యూటీ ట్యాక్స్లు అనేక రకాలుగా, స్టాంప్ డ్యూటీ ట్యాక్స్లు అనేక రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఒకటి. ఇంకోటి, ల్యాండ్ రేట్లు పెరిగితే లోన్ ఫెసిలిటీ కూడా పెరిగితే రైతులకి, ప్రజలకి. ఎట్ ద సేమ్ టైం దీంతో పాటు ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే, ప్రభుత్వం ఎక్వైర్ చేయాలంటే, ల్యాండ్ని సేకరించాలంటే అక్కడ కూడా ప్రభుత్వం పైన బర్డెన్ పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ పెడితాయో ఆ పెరిగిన రేషియోలోనే ల్యాండ్ని ఎక్వైజేషన్ చేయాలి, సేకరించాలి. కాబట్టి అటు పడిద్ది, ఇటు ప్రజలపైన కూడా బర్డెన్ పడే అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వడ్డన స్టార్ట్ అయింది. ప్రజలపైన భారం వేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ వాల్యూ రేపటి నుంచి పెంచే అవకాశం ఉందట. రేపే అమల్లోకి వస్తట. ఇది ఒక వార్త. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సత్సంగంలో మృత్యకేళి. ఆధ్యాత్మిక సభలో తొక్కేసలాట. 116 మంది భక్తుల దుర్మరణం. మృతుల్లో 108 మహిళలు, 7 చిన్నారులు. యూపీలోని హాత్రాస్ జిల్లా పూల్రాయ్ గ్రామంలో దుర్ఘటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. బాధిత కుటుంబాలకు క్షతగాతులకు పరిహారం ప్రకటించిన పిఎంఓ యూపీ ప్రభుత్వం. ఇది సత్సంగం బోలేబాబా అట. బోలేబాబాకు సంబంధించిన కాళ్ళ మట్టి ధూళి, వాడికి సంబంధించిన కాళ్ళ మట్టి ధూళిని మట్టి ధూళి కోసం ఆరాటపడి తొక్కీసలాడ జరిగి మట్టిలో గెలిచిపోయారు 116 మంది. ఎంత పిచ్చి కాకపోతే ఆ బాబాకు సంబంధించిన కాళ్ళ ధూళితో మీకేం ఒరిగిద్ది? ఒక పిచ్చిలోకి తీసిపోయి ఇట్లాంటి బాబాలు కొన్ని వేల మందిని ఇలా చంపే కార్యక్రమం చేసి కొన్ని వందల మంది చచ్చిపోయారు ఆల్రెడీ. ఇంకా ఎంతమంది చచ్చిపోతారో తెలియదు.
కొన్ని లక్షల మందిని ఆడ ఒకసారి జమ చేస్తే అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఎడిపోయింది, ప్రభుత్వ యంత్రాంగం ఎడిపోయింది. ఏదైనా ఒక చిన్న ధర్నానో చిన్న నిరసన కార్యక్రమమో రాజకీయ పార్టీలో ప్రజా సంఘాలు రైతులు ఇవ్వటానికి పిలిపిస్తే అనేక రకాల ఆంక్షలు పెడతారు ఇదే పోలీసులు ఇదే ప్రభుత్వాలు. పర్మిషన్ లేదంటారు, వాళ్ళని నిర్బంధిస్తారు, ఆపుతారు, గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తారు. మరి ఇంతమంది పోగైతుండే ఇంతమంది అక్కడ జమ అవుతుంటే ఎక్కడ పోయారు పోలీసులు? ఎక్కడ నిద్రపోయారు? ఎక్కడ పోయింది అధికార యంత్రాంగం? ఏం చేసిండు బోలే బాబా? కనీసం పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుంటూ ఇచ్చినోడు ఎవడు? ఎంతమంది వస్తారని పర్మిషన్ తీసుకుండు? ఎన్ని వేల మంది మా మీటింగ్కి సత్సంగకు వస్తారని పర్మిషన్ తీసుకుండు? ఎందుకు ఈ తొక్కేసలాట జరిగింది? ఇది మొత్తం కూడా 116 మందిని హత్య చేసినట్టే ప్రభుత్వ అధికారులు అక్కడ. ఈ ఒక రకంగా ఉత్తగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన హత్యలే కానీ అయినప్పటికీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అధికారుల నిర్లక్ష్యం. అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఇన్ని వేల మంది లక్షల మంది ఒక దగ్గర జమ అవుతున్నారంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన పర్మిషన్స్ కానీ ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రావాలి, బయటికి తొక్కిసలాట జరగకుండా ఏమి ఏర్పాటు చేయాలని కనీసం అయినా ప్రమాణాలు పాటించలేదు. కాబట్టి ఇలా 116 మంది చనిపోయారు. పాపం వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసినాయి. దానికి కారణం అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం, ఈ బోలే బాబాగాడు. వాడు కాలి మట్టి ధూళి రాసుకుంటే ఏమవుతుంది? ఆ మట్టి ధూళి కోసం ఇలా మట్టిలో కలిశారు. ఆ మట్టి ధూళి అనే ఒక సెంటిమెంట్ని వాడు లేపిండు. వాని వలన ఎంతమంది చనిపోయారు? వాడిని తీసిపోయి జైలు వేయాలి ఫస్ట్. మీరు గడప దాటంది ప్రభుత్వ శాఖ కార్యదర్శులు, కలెక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఉన్నతాధికారులు జిల్లాల పర్యటనకు వెళ్ళాలి. కలెక్టర్లు ఆసుపత్రులు పాఠశాలలు సందర్శించాలి. ఉన్నతాధికారులు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి. క్రమశిక్షణ సమయపాలన తప్పనిసరి పాటించాలి. సీఎంఓ సూచనలు పాటించాలి. సొంత నిర్ణయాలతో సర్కారుకు చెడ్డ పేరు తేవద్దు. మీరు గడప దాటండి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరిని? ప్రిన్సిపల్ సెక్రటరీని, కలెక్టర్ని. ఎస్, మంచిదే, గడప దాటాలి, తనిఖీలు చేయాలి, ఆసుపత్రులు స్కూళ్ళకు పోండి అంటాడు. ఇది ఒక భాగం, ఇది మంచిదే, ఇది వెళ్ళాలి కూడా. కానీ మీ ప్రభుత్వ యంత్రాంగం ఇలా గడప దాటటం కాదు, గడప దాటి వాళ్ళు ప్రజలే వచ్చి కంప్లైంట్లు ఇచ్చి ఫిర్యాదులు చేస్తే కూడా పట్టించుకున్న నాదులు లేడు, పట్టించుకున్న అవకాశం లేదు. ఇవాళ స్కూళ్ళు జూన్ 12 నాడు ఓపెన్ అయినాయి. స్కూళ్ళకు సంబంధించిన పుస్తకాల పంపిణీలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్ళు దట్టు నారాయణ, శ్రీ చైతన్య లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ యాజమాన్యాలు పేరెంట్స్ యొక్క రక్తాన్ని జలగల్లెక్క దాగుతుంటే కంప్లైంట్ చేస్తే పట్టించుకున్న నాదులు లేదు. ఒక డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఒక్కడో కూడా పట్టుకోవట్లేదు. మాకు సంబంధం లేదన్నట్టు ఉంటున్నారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకొని వాళ్ళు ఇచ్చే అవినీతి సొమ్మును కూడా తీసుకొని నిద్రపోతున్నారు తప్ప ఒక్కడ పట్టుకోవట్లేదు. దానిపైన మీరు మాట్లాడాలా. ఎల్లండి బయటికి కాదు. కంప్లైంట్లు ఏమొచ్చినాయి ఎడ్యుకేషన్ వ్యవస్థ పైన? నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు అయితే పుస్తకాలు స్కూళ్ళల్లో పెట్టి పెద్ద మార్కెట్ చేశారు. చేపల మార్కెట్లకు అమ్మేస్తున్నారు. డైరెక్ట్ ఓపెన్ మార్కెట్. 3,000 రూపాయలు కూడా చేయని పుస్తకాలను ఇలా 15,000 రూపాయలకు నారాయణ విద్యా సంస్థలు అమ్ముతున్నాయి. ఈ అమ్ముతున్నాయి అని చెప్పి వీడియోలు పెట్టి అధికారులకి చర్య తీసుకోలేదు. కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు. ఇక మీరు బయటికి వెళ్ళండి, చూడండి, తనిఖీలు. దేన్ని తనిఖీ చేయాలా? దేన్ని మీరు తనిఖీ చేయాల్సింది? పుణ్యకాలం అంతా పూర్తయి వాళ్ళు మొత్తం కడుపు నిండా ప్రజల సొమ్ము అంతా తిన్న తర్వాత మీరు బయటికి వెళ్తేంది, ఎలా పోతుంది? ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకునేది? ఇవాళ ఇప్పటికిప్పుడు మీరు నారాయణ విద్యా సంస్థలపై దాడులు చేస్తే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దాడులు చేస్తే ఎక్కడికక్కడ కొన్ని వేల పుస్తకాలు వాళ్ళ దగ్గర దొరుకుతాయి. డైరెక్ట్గా డబ్బులు తీసుకొని పుస్తకాలు అమ్ముతుంటే యూనిఫామ్లు అమ్ముతారు. ఆ హైకోర్టు డైరెక్ట్గా సూచనలు ఉన్నాయి, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, పుస్తకాలు లాభాపేక్షతో అమ్మొద్దు అని చెప్పి. అయినా అమ్ముతుండు. అధికారులు పట్టించుకోరు, చెప్పితే ఎనరు, కంప్లైంట్ పట్టించుకోరు. ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. మీరు బయటికి వెళ్ళండి అని అధికారులు కాదు, మీరు కూడా చర్యలు తీసుకోవాలి. అధికారులకు చెప్పాలా, వాడు నారాయణ, శ్రీ చైతన్య ఎవడున్నా తప్పనిసరిగా చర్య తీసుకోండి చట్ట ప్రకారం అని వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే ఎక్కడికక్కడికి సీల్ చేస్తారు. సీజ్ చేయాలా. ఇది వదిలిపెట్టి ఇది పనికిరాని రివ్యూలు అన్నీ చేస్తే ఏం సుఖం? ఇది ఒక వార్త. ఆ 2 గంటల్లో ఏం జరిగింది? రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా ప్రేరేపించారా? అసలు ఏం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశం. రెవెన్యూ, పోలీసు అధికారుల నుంచి సమాచార సేకరణ. చింతకాని మండలం పొద్దుటూరులో
ప్రభాకర్ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబీకులు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారట. సీఎం డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో మొత్తం మీద ముఖ్యమంత్రి నిన్న ఖమ్మం జిల్లా మదిర కాన్స్టిట్యున్సీ సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ సంబంధించి చింతకాని మండలం పొద్దుటూరులో ఒక రైతు ఒక వీడియోని రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకుండు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయింది. ఆయన ఆ చనిపోయిన తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దానిపైన అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్పందించింది, అనేక పత్రికలు మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. ఆ రైతు ఆత్మహత్యకి ప్రభుత్వే కారణమని హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ దాని వెనక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అనేక రకాల అనుమానాలలో ఈ వైరుధ్య పార్టీలకు సంబంధించి రాజకీయ కక్షలతోని రాజకీయ పట్టుదలతోని ఆ రైతును చంపే కార్యక్రమం కొంతమంది వ్యక్తులు చేశారు. ఇది ఆత్మహత్య కాదు, ఆత్మహత్యకు పురిగొల్పి ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారు అనేది ఒక అనుమానం. దీనిపైన ముఖ్యమంత్రి ఆరాధించినట్టు రెవెన్యూ అధికారులని, అదేవిధంగా పోలీసు అధికారులని. ఇది అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టారట. కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్ళిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించారట. ఎంత దుర్మార్గం ఇది! ఒక ఇద్దరో ముగ్గురో వ్యక్తులు కలిసి ప్రొవోకేట్ చేసి ఆయన్ని ఎట్లా మాట్లాడాలి, ఎవరెవరి పేర్లు చెప్పాలి, దాంట్లో ఎవరెవరు నిరికించాలని ప్రయత్నం చేశారు తప్ప దీంట్లో ఒక రాజకీయ కోణం కనపడుతుంది. ఆ గ్రామంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులను నిరికించే కార్యక్రమం చేయడానికి వీళ్ళే ఒక వీడియో తీసుకు వానికి మందు డబ్బా కొనిచ్చి మందు డబ్బా చేతులు పట్టుకొని రైతుకి నువ్వేం చెప్పాలి అని చెప్పి రిహార్సల్ చేపించి ఒక వీడియో తీశారు. దీని వెనక ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇది ఆత్మహత్య కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి కొంత మనకు గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూస్తే రిహార్సల్ చేయించాక ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3:39 తీసిన వీడియోను సాయంత్రం 5:40 వాట్సాప్ గ్రూపులో పెట్టారట. 3:39 కలెక్టరేట్కి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. వచ్చిన తర్వాత 3:30 కలెక్టరేట్ నుంచి బయటికి వెళ్ళారు. ఈ బయటికి తీసుకెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు బయటికి తీసుకెళ్ళి ఒక మామిడి తోటలో, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఒక మామిడి తోటలో కూర్చోబెట్టి వానికి మందు పోయించి ఈ మందు డబ్బా ఇచ్చి ఏం చెప్పాలనో మొత్తం ప్రిపేర్ చేయించి రిహార్సల్ చేయించి ఆ వీడియో తీశారట. 3:39 వీడియో తీశారు. ఆ వీడియోలో వీళ్ళు ఎవరైతే కక్ష పెట్టుకొని వీళ్ళు ఎవరెవరినైతే విరికించాలి ఈ కేసులో, ఎవరెవరినైతే బదనాయం చేయాలనుకున్నారో ఆ వ్యక్తుల పేర్లు చెప్పించి ఆ వీడియో తీసి దగ్గర పెట్టుకొని దాన్ని 5:40 2 గంటల తర్వాత రిలీజ్ చేశారు. అంటే దీని వెనకున్నది ఏంది? 3:39 వీడియో తీసిన తర్వాత 3:39 తర్వాత కూర్చొని మందు దాగి మరి ఆ మందులో ఏదైనా విషయం కలిపారా అతనికి తెలవకుండా, రైతులు తెలవకుండా? ఈ వీడియో ఒకటే ఆధారం ఉంది తప్ప ఆయన తాగింది ఎక్కడ లేదు. మళ్ళీ మందు పార్టీ చేసుకుంటాడ. మందు పార్టీలో మరి కావాలని విషం కలిపి వాడిని చంపే ప్రయత్నం చేసి చంపిన తర్వాత దాన్ని ఎవరిపైన వ్యక్తుల పేర్లు చెప్పించారు కాబట్టి 5:40 రిలీజ్ చేశారు. 3:39 తీసిన వీడియోని 5:40 రిలీజ్ చేశారంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్. 2 గంటల సేపు నిజంగానే మీకు ఆత్మహత్య చేసుకుంటాడని ఒక వ్యక్తి వీడియో వచ్చిందంటే ఆ వీడియోని పోలీసులకో లేకపోతే సంబంధిత కుటుంబ సభ్యులకో షేర్ చేసి ఇట్లా చేసుకుంటుండు అనేది ఉండాలి. లేదు మీరే స్వయంగా అక్కడ ఉండి వీడియో తీసి, సెల్ఫీ వీడియో కాదు అది, కొంతమంది వ్యక్తులు పక్క నుండి రిహార్సల్ చేసి వీడియో తీసిన వీడియో. అది వీడియో ఏంటో తెలుస్తుంది. వీడియోలో ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ప్రయత్నం చేయాలి కదా, చేయలేదు అంటే దీని వెనక మొత్తం ప్రొవొకేషన్ ఉంది. దీని వెనక ప్రేరేపించారు ఆత్మహత్య చేసుకోవడానికి. అది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన తర్వాత మందులో విషం కలిపారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నట్టు ఆ 2 గంటల్లో ఏం జరిగింది అని చెప్పి చూస్తున్నట. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తును ఈ విషయంపై ఆరా తీయగా రైతు బోజేళ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యాదుతో ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండట. ఇది మొత్తానికైతే ఇది ఒక పెద్ద మిస్టరీ. దీని ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టం, ఆ కుటుంబానికి తీవ్ర లోటే. కానీ దీని వెనక ఆయన స్వయంగా ఆత్మహత్య చేసుకుండా ప్రేరేపించి ఒక వీడియోతోనే నీకేం కాదు వీడియో ఒకటి తీసి పంపించేస్తామని చెప్పారా? తర్వాత ఆయన ఏదైతే తాగి ఆల్కహాల్ ఏమైనా కలిపారా? ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మన గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ 2 గంటల్లో ఏం జరిగింది? వీడియో తీసిన తర్వాత 2 గంటల గ్యాప్ ఎందుకు ఇచ్చారు? ఆ గ్యాప్లో ఆయన ఏమైనా చంపే ప్రయత్నం చేశారా? విషం కలిపారా? ఆయన తినే ఆహార పదార్థాలు, తాగే మద్యపానంలో అనేది ఒక కోణం. అసలు అంతా
ఆయన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు పురుగొల్పడానికి కారణమైంది. వాళ్ళకి సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకునే కార్యక్రమం అంటే ఇదే పద్ధతి. ఈ కోణంలో చెప్తున్నారు. దీంట్లో ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉండే వ్యక్తుల పేర్లు చెప్పించారు కాబట్టి దీనికి ఇంత ప్రయారిటీ వచ్చింది. ప్రతిపక్షాలు కూడా కానీ అసలు నిజాల్లోకి పోతే దీని వెనక ప్రేరేపించారని, దీని వెనక ఆత్మహత్య కాదు అని, ఇది ఒక రకంగా హత్య అయ్యే అవకాశం కూడా ఉంది అనేది పెద్ద ఎత్తున లోకల్లో అయితే స్థానికంగా చర్చించుకున్న పరిస్థితి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. చిక్కుముళ్ళు విడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య 6న భేటీ. చంద్రబాబు ప్రతిపాదనకు సీఎం ఓకే, రేవంత్ ఓకే. సమావేశానికి రావాలంటూ బాబుకు లేక 10 ఏళ్లుగా అపరిష్కృతంగా సమస్యలు, ఈ భేటీతో పరిష్కారం అవుతాయని ఆశలు. ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఏదైతే ప్రజాభవన్లో సమావేశం అయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలు పరిష్కరించుకోవడానికి, రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, 10 సంవత్సరాల పెండింగ్ ఉన్నాయి, దానిపైన చర్చించడానికి కూర్చుంటున్నారని, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాశారు. నేను 6వ తారీఖు వస్తా, మనం చర్చిద్దామని. ఈయన మరి దానిపైన నిన్న రిప్లై లెటర్ రాశారు, ఓకే నాకు రండి అని చెప్పి. ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రికి జనరల్గా చర్చలు జరగాలంటే అధికారుల స్థాయిలో ఇద్దరికి కన్వీనియంట్ డేట్ తీసుకొని ఆ ఎజెండా ఫ్రేమ్ చేసి ఏ అంశాలపైన చర్చించాలి, ఏ అంశాలపైన సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలపైన చర్చించాలి, ఏ సమస్యలపైన ఏ రాష్ట్రం స్టాండ్ ఎట్లుండాలనేది అధికారుల స్థాయిలో ముందు ఒక ఎక్సర్సైజ్ జరిగింది. ఏది లేకుండా డైరెక్ట్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు, దానికైనా తలకాయ ఊపే పరిస్థితికి వచ్చింది. మరి దీని వెనక నిజంగానే రాష్ట్ర సమస్యల పరిష్కారం, రాష్ట్ర సమస్యలపైన ఉమ్మడి ఆ సమస్యలపైన చర్చించేదా లేదా రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి లెటర్ రాసి నాకు అనుకూలంగా 6వ తారీఖు ఉంది, నువ్వు ఓకే అను, తలకాయ ఊపు అంటే ఊపే పరిస్థితికి రావటం అనేది ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ఇది గొడ్డలు పెట్టి, ఇది అధికారుల స్థాయిలో చర్చించాలి, ఎజెండా ఫ్రేమ్ చేయాలి, ఆ ఎజెండాలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ చర్చ ఏం చేయాలనేది వాస్తవంగా నిర్దిష్టంగా ఉంటుంది. కానీ ఏది లేకుండా ఆయన 6వ తారీఖు అని డేట్ ఫిక్స్ చేయాలని మీరు 6వ తారీఖు తలకాయ ఊపటం అంటే ఇది ఒక రకంగా తెలంగాణ ఆత్మాభిమానానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకే. చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయాలని కాదు, చంద్రబాబు నాయుడు గారు డేట్ ఫిక్స్ చేసి మీ డేట్ చూసుకోవాలి, మీ టైం చూసుకోవాలి, అసలు మన ఎజెండా ఏంది, తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమస్యలే ఉన్నాయి, తెలంగాణకు రావాల్సిందేంది, ఏపీకి పోవాల్సిందేంది, ఏమి బాకీలు ఉన్నాయి, ఏమి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉన్నాయి, వాటిపైన అధికారులతో కనీసం ఒక చర్చ ఉండాలి, ఆ ఎజెండా ఉండాలి. ఏది లేకుండా రాండి మనం కూర్చుందని ఏంది మీ పర్సనల్ విషయాలు కాదు కదా, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన, 2 రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన సమస్య. దానికి ఒక నిర్దిష్టమైన ఎజెండా లేకుండా కూర్చున్నారండి మనం పిచ్చాపాటి మాట్లాడుకున్నాం, రాజకీయాలు మాట్లాడుకుందాం అనేటట్టు ఉంది తప్ప దీంట్లో ఒక అధికారిక ప్రోటోకాల్ ప్రకారం జరిగే కార్యక్రమం లెక్క అనిపించట్లేదు. నిజంగానే అధికారిక కార్యక్రమం అయితే ఈయన ఏం రిప్లై అయ్యాలి, మా అధికారులతో కూర్చుంటా, చర్చిస్తా, ఏం సమస్యలు ఉన్నాయి, ఏ రోజు అయితే కుదిరితే ఎట్లా మాట్లాడుకుందాం అనే విషయాలు నేను తొందరలో మీకు డేట్ చెప్తాను. అలా ఆయన డేట్ చెప్పిండి నేను తలకాయ ఇప్పిండు అనే పరిస్థితి లెక్కనే ఇది ఉంది. మరి ఆ చిక్కుముళ్ళు ఇడతాయా, ఇంకా ముళ్ళు పెద్దగా అయితాయా చూడాలి. రైతు భరోసా ఉపసంఘం చైర్మన్గా బట్టి, సభ్యులుగా శ్రీధర్బాబు, తుమ్మల, పొంగులేటి జీవో జారీ చేశారట. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, రైతు భరోసాని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఏ భూములకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దానికి సంబంధించిన నిబంధనలు ఏంది, గైడ్ లైన్స్ ఏంది ఫ్రేమ్ చేయటం కోసం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాని రైతు భరోసా పేరు మార్చింది. రైతు బంధు గతంలో 10,000 ఇచ్చేది ఎకరానికి మేము 15,000 ఇస్తాం అని చెప్పింది హామీ. ఆ హామీ మేరకు ఆ అర్హుల జాబితాను కూడా కుదించాలి, అర్హుల్లో అనర్హులకి చాలామందికి వస్తున్నాయి, వాళ్ళు తగ్గించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వెంచర్స్కి గతంలో ఇచ్చారు, వాటన్నిటి కట్ చేయాలి అని చెప్పి అన్నారు. ఆ కట్ చేసేది ఎట్లా, విధి విధానాలు ఏంది అనే విషయాలపైన రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం వేశారు. దానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, అదేవిధంగా శ్రీధర్బాబు వీళ్లతో కమిటీ వేశారు. దానికి సంబంధించి ఈ నెల 15 లోపు నివేదిక ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఆ 15 రోజు రిపోర్ట్ ఇచ్చాక అసెంబ్లీలో చర్చించి దాని తర్వాతనే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది.
ఈనాడు చూద్దాం. అలాగే 6ను కలుద్దాం ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ, విభజన సమస్యలు పరిష్కరించుకున్నట్టు ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనలకు స్పందన. అలాగే మీరు చెప్పినట్టే ఎంతలకు అయిపోయిండు. ఆయన లెటర్ రాసిండు 6 అని, ఓకే నేను 6ను కలుద్దాం. మరి ఏం కలుపుతారు, ఏం మాట్లాడతారు, దేని గురించి అనేది ఏం లేదు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. రాహుల్ది పిల్ల చేష్టలు, సానుభూతి కోసం కొత్త నాటకాలు, అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది. రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది. హిందువులు హింసావాదులని అనడం సంస్కారమా? లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మోదీ అట. రాహుల్ది పిల్ల చేష్టలట. మరి మీరేంది? రాహుల్ గాంధీ పార్లమెంట్లో చాలా ఘాటైన విమర్శలు చేసిండు వాస్తవంగా ప్రభుత్వం పైన. హిందువులు అనే పేరుతోని హింసను ప్రేరేపిస్తున్నారు, హిందూ ఇజాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులు అన్నాడు. దాన్ని నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ సంబంధించిన నాయకత్వం ఏం చెబుతుంది? మొత్తం దేశంలో ఉన్న హిందువుల్ని అవమానపరిచిండు రాహుల్ గాంధీ అంటుండు. రాహుల్ గాంధీ హిందువుల్ని అవమానపరచలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. వాస్తవంగా హిందువులను అవమానపరిచినట్టు కాదు, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు హింసని ప్రేరేపిస్తున్నారు అంటున్నారు. దానికి మీరు సమాధానం చెబుతాయి. మొత్తం హిందువులు కంటగట్టి హిందువులను ఏదో రాహుల్ గాంధీ తిట్టినట్టు మీరు ఒక ప్రొజెక్ట్ చేసి ఒక సానుభూతిని పొందే ప్రయత్నం మీరు చేస్తున్నారు అనేది ఇలా దేశం చర్చించుకుంటుంది. అది మీరు మాట్లాడాలి. అదేవిధంగా కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చాలా ఘాటైన విమర్శలు, ప్రభుత్వాన్ని సూటిగా అడిగిండు, మాట్లాడిండు, ప్రశ్నించిండు. మీ పార్టీలో కలిసిన వాళ్ళని, మీ పార్టీకి మద్దతు ఇచ్చే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష పార్టీల నాయకులు ఎప్పుడైతే మీ పార్టీకి మద్దతు ఇచ్చారో అవినీతి కార్యక్రమాలన్నీ పోతాయి, సిబిఐలు ఉండు, ఈడీలు ఉండు, ఇన్కమ్ ట్యాక్స్లు ఉండు. మీ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది. మీ పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళు శుద్ధ పురుషులు అన్నట్టు, వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు, వాషింగ్ మిషన్లో వేసి కడిగినట్టు మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు? ఇగో పలానా వ్యక్తులు అని చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకుంటూ, అజిత్ పవార్ పేరు, ప్రఫుల్ కుమార్ పటేల్ పేరు, వీళ్ళకి సంబంధించి వీళ్ళపైన అనేక కేసులు, అనేక ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళపైన స్వయంగా ప్రధానమంత్రి మోడీయే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎంగా చేసుకొని అవినీతి చేసిండు, అవినీతి పరుడు అని చెప్పి 2018-19 కాలంలో ఏపీలో మాట్లాడిండు. అలాంటి వ్యక్తులు మీ పక్కన ఉంటే శుద్ధ పురుషులు ఎట్లయ్యారు, శుద్ధ పూసలు ఎట్లయ్యారని ఆయన సూటిగా ప్రశ్నించిండు. మీరు వాటికి సమానం చెప్పకుండా అవినీతి సానుభూతి పొందడానికి పిల్ల చేష్టలు చేస్తుండని, మీరు పిల్ల చేష్టలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇవాళ ప్రజలు కూడా అనుకుంటున్నారు. మీరు ఆయన హిందూ అనే ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు హిందూ మతాన్ని బదనాయం చేస్తూ హింస చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటే, హిందువులను విమర్శించడం, హిందువులను అవమానపరచడం అని. హిందువులను ఎక్కడ అవమానపరిచిండు ఆయన? బీజేపీ పార్టీ విధానాన్ని, బీజేపీ పార్టీ నాయకుల్ని విమర్శించిండు. బీజేపీ పార్టీలు హిందూ అనే ఒక ముసుగేసుకొని హిందువులను బదనాయం చేస్తున్నారు, హిందువుల పేరు చెప్పి హింస చేస్తున్నారని ఆయన చెప్తే, మొత్తం హిందువులని అవమానపరిచిండు, కించపరిచిండు అని మీరు చెప్తుంటారు. అంటే ఇది ఒక సెంటిమెంటు రాజకీయం, బ్లాక్మెయిలింగ్ రాజకీయం కాదు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న పరిస్థితి. మళ్ళీ మనమే వస్తాం, ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ పాలన ప్రజలు అసహించుకుంటున్నారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు, జడ్పీ చైర్మన్లతో భరోసా అధినేత కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ మరి కళ్ళగా అంటుండు, మళ్ళీ మనమే వస్తాం. సరే వచ్చుడు, మళ్ళీ వచ్చి ఇంకేమంటుండు, ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. సరే మళ్ళీ మనమే వస్తాం అనేదానికి ఒక ఆశ అద్దు ఉంటుంది. ఆశపడవచ్చు, తప్పులేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుతామని ఏ రాజకీయ పార్టీ అయినా అనుకుంటుంది. కానీ ఇంకో కింద ఏమంటుండో, ఈసారి 15 ఏళ్ళు ఉండమంటుండు. అసలు నువ్వు వచ్చేది ఎప్పుడు? మళ్ళీ 15 ఏళ్ళు ఉండేది ఇప్పుడు? వస్తే కాదు, వచ్చాక అనుకోవాలి 15 ఏళ్ళు ఉంటాం మేమని. ఏదన్నా అనుకున్నా అందం ఉంటుంది. నువ్వు రావాలి, మళ్ళీ 15 ఏళ్ళు ఉంటావు అనుకోండి. నువ్వేమన్నా జ్యోతిష్యుడివా, లేక దివ్య దృష్టి ఉందా నీకు? కాలజ్ఞానం చెప్పగలుగుతున్నావా? మిమ్మల్ని ప్రజలు అప్రిషియేట్ చేయాలి, ప్రజలు అభిమానించాలి, ఆదరించాలి. అప్పుడు నువ్వు ఎక్కాలి సీట్లో. మళ్ళీ 15 ఏళ్ళు ఉంటాం. ఇవన్నీ ఏంటంటే భరోసా పార్టీ అధినేత కేసీఆర్ ఒక రకంగా ఒక ఆందోళనలో ఉన్నాడు. పొలిటికల్ పార్టీగా నడిపే పరిస్థితులలో, ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితులలో రాజకీయ పార్టీలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను కాపాడుకునే ప్రయత్నంలో రకరకాల విద్యలు చెప్తుండే. ఇక తొందరలోనే మనం వస్తున్న 6 నెలలే ఉంటుంది ఈ ప్రభుత్వం, కూలిపోద్దని కొద్ది రోజులు చెప్పా. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమంటున్నాం, మళ్ళీ మనమే గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. మనం వస్తాం, వచ్చి 15 ఏళ్ళు ఉంటాం. మళ్ళీ 5 ఏళ్ళు అంటే ఉండరు అని 15 ఏళ్ళు అంటాడు. ఏది చెప్పినా నాయకులు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ నమ్మకం ఇంకా మీరు ఆ నమ్మకాన్ని ఇంకా
పురి కొలపలేకపోతున్నారు, ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నారు ప్రజలకు కానీ కేడర్కి కానీ. ఎందుకంటే మీరు ఈ 10 ఏళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు ప్రజలపైన నమ్మకం పోయింది. ఇవాళ నిరుద్యోగ సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో మద్దతు ఇవ్వడానికి పోతారు కానీ ఎక్కడ కూడా ఆ మద్దతును తీసుకోవడానికి కానీ ఆ మద్దతును నమ్మటానికి కానీ నిరుద్యోగులు నమ్మట్లే. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన కాలంలో అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కించపరిచారు, అవమానపరిచారు. కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా ప్రతిపక్ష పార్టీలను పోనీలే. ఇవాళ మీరు 6 నెలలు కాగానే నిరుద్యోగుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నారు అనేది ఇవాళ నిరుద్యోగులు కూడా నమ్మని పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే ఈయన కేసీఆర్ అయితే ఏం చెప్తుండు, మేము మళ్ళీ మనం వస్తాం, మనం 15 ఏళ్ళు ఉంటాం అంటాడు. 15 ఏళ్ళ 4 ఏళ్ళ పక్కన పెడితే మళ్ళీ మీరు వచ్చేదాన్ని ఆలోచించండి, దానికి సంబంధించిన ఎజెండా సమస్యలపైన పోరాటం చేస్తే మళ్ళీ వస్తారా రాదని తెలుస్తుంది. మళ్ళీ వచ్చింది లేదు సచ్చింది లేదు కానీ ముందు 15 ఏళ్ళు ఉంటాం అంటే ఎవడు నమ్మాలా, ఎందుకు నమ్మాలా? ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.